ఈ కళ్యాణ్ లక్ష్మి విషయంలో వచ్చే వరకు ఇంకొక మాట కూడా చెప్తున్నారు కాబట్టి నేను అది కూడా క్లారిటీ ఇస్తున్నా, ప్లీజ్ మీ ద్వారా తెలవాలి. కౌశిక్ రెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని పిలవలే కదా అనేది ఒక ప్రశ్న తెస్తా ఉన్నారు. నేను యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను, నేను ఎమ్మెల్సీ ఉన్ననాడు కూడా ప్రతి ప్రోగ్రాంకి ఆనాడు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారికి అధికారులు అఫీషియల్గా పిలిచిండ్రు. కానీ ఎమ్మెల్యే గారు ఆనాడున్న ఈటల రాజేందర్ గారు వచ్చి ఆ ప్రోగ్రాంలో పాల్పంచుకోకపోతే దాని బాధ్యుని నేను కాదు కదా. యూ కుడ్ హ్యావ్ కమ్. కాబట్టి దీన్ని ఒక దుష్ప్రచారం చేసుకుంటూ ఆ రోజైనా మంచిండు కదా, ఈరోజు ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇవాళ ఈయన ఎమ్మెల్యే ఉంటే ఒకటి లేకుంటే ఒకటి అని అంటుర్రు. అది తప్పు. ఆనాడు కూడా మేము అధికారంలో ఉన్న రోజు కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్యే గారిని మేము పిలిచినాం. ఆ ఎమ్మెల్యే గారు రాకపోతే ఈటల రాజేందర్ గారు ఆనాడు రాకపోతే నేను బాధ్యుని కాదు. దాన్ని పెట్టి ఇలా చేస్తామంటే నేనేం ఊకునేది ఏం లేదు. ఇలా అధికార ప్రోగ్రాం ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా నేను పాల్గొంటా, పొన్న ప్రభాకర్ గారు వచ్చినా నేను పాల్గొంటా, ఇలా నరేంద్ర మోడీ గారు వచ్చినా కూడా నేను పాల్పంచుకుంటా. మీకు ఉదాహరణ చెప్తున్నా, మొన్న నరేంద్ర మోడీ గారు పెట్టిన పిఎం కిసాన్ ప్రోగ్రాంకి మొన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ సోమన్న గారు నా నియోజకవర్గానికి వచ్చారు. ఎస్, రిసీవ్ చేసుకున్నా, బొకే ఇచ్చిన, ఆయనతో పాల్పంచుకున్నా. ఇలా ఆ రోజు పాల్పంచుకొని నేను ఏం చెప్పిన ఆ రోజు, ఇలా దేశవ్యాప్తంగా మీరు నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ కింద 20,000 కోట్లు ఇస్తున్నారని మీరు చెప్తే నేను ఆ రోజు నా మైక్ పట్టుకొని చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 75,000 కోట్లు ఇచ్చిండు అని ఆ రోజు నేను మైక్ పట్టుకొని బాజాప్తు చెప్పిన. మీరు దేశవ్యాప్తంగా 20,000 కోట్లు ఇస్తే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చింది 75,000 కోట్ల రూపాయలు. దట్ ఈస్ కేసీఆర్ అని మైక్ పట్టి చెప్పిన. బాజాప్తా కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కేసీఆర్ గారు చేసిన అన్నీ కూడా బాజాప్తు మేము ప్రజల్లోకి తీసుకుపోతామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.